నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి నార్త్ లో బీజేపీ హవా కొనసాగుతున్నా సౌత్ లో మాత్రం కమలం ఆశించిన పర్ఫార్మెన్స్ చేయడం లేదు కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని కమలనాథులు వేసిన పాచికలు రెండు రాష్ట్రాల్లో పారలేదు కన్నడలో గెలిచి దక్షిణాదిని బీజేపీ గేట్వేగా మార్చుకోవాలని ట్రై చేసింది ఎందుకంటే సౌత్ లో 27 లోక్సభ స్థానాల్లో గెలవాలన్నదే బీజేపీ టార్గెట్ అందులో కర్ణాటక నుండి 21 స్థానాలు కమలం ఖాతాలో వేసుకుంటుందని టైమ్స్ నో మ్యాట్రిజ్ ఎన్సీ సర్వే అంచనా వేసింది కర్ణాటకలోని 28 లోక్సభ స్థానాల్లో 2019లో గెలిచిన దానికంటే 4 తక్కువ 21 సెగ్మెంట్స్ లో కమలం గెలుస్తుందని అంచనా కాంగ్రెస్ 5 సీట్లు గెలుస్తుందని రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనతాదళ్ 2 సీట్లలో విజయం సాధిస్తుందని అంచనా వేస్తోంది బీజేపీకి 46.2% ఓట్లు వస్తాయని అంచనా వేయగా కాంగ్రెస్ కు 42.3% ఓట్లు వస్తాయని భావిస్తోంది మరోవైపు కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ కి 8.4% ఓట్లు వస్తాయని అంచనా ఇతర పార్టీలకు 3.1% ఓట్లు వస్తాయని టైమ్స్ నో మ్యాట్రిజ్ సర్వే అంచనా వేసింది బీజేపీ టార్గెట్ 400 సీట్లు తెలంగాణ తమిళనాడులో కూడా కాషాయ పార్టీ ఖాతా తెరుస్తుందని సర్వేలో తేలింది తమిళనాడులో 1 సీటు మాత్రమే గెలుస్తుందని అంచనా 39 సీట్లకు గాను డీఎంకే కాంగ్రెస్ కూటమి 36 సీట్లు గెలుచుకుంటుందని అంచనా మరోవైపు ఏఐఏడీఎంకే 2 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది డీఎంకే కాంగ్రెస్ కూటమికి 59.7% ఓట్లు వస్తాయని అంచనా వేయగా బీజేపీకి 20.4% ఓట్లు వస్తాయని తెలిపింది టైమ్స్ నో మ్యాట్రిజ్ సర్వే ప్రకారం ఏఐఏడీఎంకే 16.3% ఓట్లను గెలుచుకోవచ్చని అంచనా వేసింది సర్వేలో పాల్గొన్న వారిలో కనీసం 44% మంది సీఎం స్టాలిన్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తేలింది రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై యాత్ర రాష్ట్రంలో పార్టీకి సానుకూల ప్రభావం చూపుతుంది 32% మంది ప్రజలు చెప్పారు ఇక తెలంగాణలో అయితే బీజేపీకి 5 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది ఇటీవలి రాష్ట్ర ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ 9 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి 2 సార్లు పాలించిన బీఆర్ఎస్ 2 స్థానాలకే పరిమితమైపోతుందని తెలిపింది అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం ఒక లోక్సభ సీట్ను గెలుచుకోవచ్చని సర్వేలో తెలిపింది ఆంధ్రప్రదేశ్ కేరళలో బీజేపీకి పేలవమైన ప్రదర్శన ఉందని అంచనా వేసింది 2 రాష్ట్రాల్లో పార్టీ ఖాతా తెరవడంలో విఫలమవుతుందని సర్వే అంచనా వేసింది కేరళలో ఇండియా కూటమికి 74.9% ఓట్లు వస్తాయని అంచనా వేయగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 19.8% ఓట్లు లభిస్తాయని టైమ్స్ నో మ్యాట్రిజ్ సర్వే అంచనా వేసింది